హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేపటికే వంకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలతో కూర అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్ మొత్తం చూడండి. సో వాటర్ అయితే తీసుకున్నాను, వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఉప్పులో వాటర్లో ఉప్పు వేసాను కాబట్టి టమాటాలు అండ్ ఒక పచ్చిమిరపకాయ ఫ్రెండ్స్ మొత్తం అయితే వాటర్లో వేసాను. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ. ఈలోపు మనం ఏవైతే మెత్తలు ఉన్నాయో వాటిలో తలకాయలు, ఈకలు అయితే తీసుకొని ఒక్కొక్కటి మనం గిన్నెలో వాటర్ అయితే పెట్టుకున్నాము. వాటర్లో ఒక్కొక్కటి ఇలా నేను ఎలా అయితే తీస్తున్నానో సేమ్ అలా తీసుకొని మనమైతే గిన్నెలో వేసుకోవాలి. వీటిని మాత్రం ఒకటికి 2-3 సార్లు శుభ్రంగా 2-3 సార్లు బాగా వాటర్లో కడగాలి. మొత్తం అయితే ఒలిచేసాను చూడండి, ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం టమాటాలు అండ్ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు మొత్తం అయితే సన్నగా అయితే తరుక్కుందాం ఫ్రెండ్స్. సన్నగా మొత్తం ఒక్కొక్కటి. ఇప్పుడైతే నేను టమాటాలు కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు అయితే సన్నగా అయితే కటింగ్ చేసుకొని ఒక్కొక్కటి ఈరోజు మనము వంకాయను మెత్తలతో పులుసు అయితే చేయబోతున్నాం కదా. అండ్ మన పల్లెటూరు స్టైల్లో మెత్తళ్ళు అంటే ఇంకా అసలు ఆ కూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. మన పల్లెటూరులోనే ఎక్కువ వండుకుంటారు ఫ్రెండ్స్ ఆ కూరని. సో ఈరోజు నేను అదే వండబోతున్నాను మన ఛానల్లో. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూశాక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సో టమాటాలు అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ కూడా ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి మంట పుట్టుదని. ఇంక ఈ లోపల ఉల్లిపాయలకి చిన్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఇవి నేను తీసుకున్నాను. ఇట్లా పొట్టు అయితే తీసుకుంటున్నాను. పొట్టు తీసుకొని వీటిని కూడా నిలువుగానే కోసుకోవాలి. నేను వీడియోలో పొట్టు అయితే తీసేసాను. ఇప్పుడు వీటిని అయితే చూడండి, ఇలా నిలువుగా జరగాలి. అలా సన్నగా మొత్తం అయితే తరిగి పక్కన పెట్టుకోవాలి. మొత్తం కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఎలా కటింగ్ చేశాను. మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వంకాయలు కటింగ్ చేసుకొని వాటర్లో అయితే నేను ముందుగా చూపించాక ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసాను, ఎందుకంటే వంకాయ ముక్కలు నలుపు రాకూడదు అన్నమాట. అండ్ నలుపు వచ్చిందంటే కూర చేదు వచ్చింది. అందుకని ఇలా చూడండి, మనం నీళ్ళలో వేసినా కూడా వంకాయ ముక్కలు కోస్తుంటే వాటర్లో కూడా వైట్గా అవపడుతున్నాయి. అలా ఉంటేనే కూర టేస్ట్ వచ్చింది అన్నమాట. సో వంకాయలు కూడా కోయటం ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్ ఒక కాయ ఉంది, ఒక కాయ కూడా కోసేస్తే అయిపోయింది అన్నమాట. వంకాయ ముక్కలు కూడా ఫైనల్గా అయితే కటింగ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంకా వంకాయలను ఎలా కట్ చేసుకున్నాను ఇక శుభ్రంగా వాటర్లో వైట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పక్కన పెట్టుకుందాం. అండ్ తెపాల్లో ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసాను, మొత్తం కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు అయితే 2 రెబ్బలు వేసాను. అండ్ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు, మనం ఏదైతే తలకాయల ఈకలన్నీ తీసి పక్కన పెట్టుకున్నామో వాటర్లో చూడండి ఇలా కడిగాను శుభ్రంగా. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ ఉల్లిపాయ ముక్కల మీద వేయాలి ఈ మెత్తళ్ళను కూడా. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటి అయితే వేసేసాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయిగా, సో ఈ వంకాయ ముక్కలను అయితే ఇప్పుడు ఈ మెత్తళ్ళ మీద వేయాలి మనం. ఇలాగా
వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. కూరకైతే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. సో ఇప్పుడు మనం అన్నీ అయితే వేసుకున్నాం కాబట్టి ఫైనల్గా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇట్ల మీద వేయాలి. ఇప్పుడు వేసాక మనం ఇలా మొత్తం కలిపి సట్టి రెండు పక్కలు పట్టుకొని ఎగరేయాలి. ఇలా ఉప్పు కారం మొత్తం అన్నిట్లకు పట్టించి 4 పక్కల కలిసేలాగా ఇలా మనం సట్ని అనుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి అండ్ స్టవ్ మీద తెప్పాలైతే పెట్టుకుందాం అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, పెట్టాను. ఇదిగో చూడండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఈ కూరని మగ్గియాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే మగ్గిద్ది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే చిన్న కూసిన వాటర్లో నానబెట్టుకోవాలి. కూర చూద్దాము. ఇదిగో చూడండి, కూర అయితే సిమ్లో పెట్టాను కాబట్టి బాగా. ఇప్పుడైతే మనం కూర అయితే మగ్గింది కాబట్టి చూసారుగా, టమాటా ముక్క అండ్ వంకాయ ముక్క అండ్ చీలికలు మొత్తం మగ్గినాయి. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని అయితే రసం తీసుకుందాము. చింతపండు రసం లైట్గా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకున్నా కూడా చక్కగా పులుపు ఉంటే బాగుండదు అన్నమాట. ఇలా ఈ మెత్తళ్ళకి మనం వంకాయలు వేసుకుని వండుకునేటప్పుడు అండ్ చింతపండు పులుసు పలసగా అంటే బాగుంటుంది అన్నమాట. టమాటాలు లేకుండా కూడా చేయొచ్చు, కానీ టమాటాలు వేసుకుంటే ఇంకా కూర టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే కూరకు సరిపడినంత అయితే పులుసు అయితే పెట్టాను. సో ఫైనల్గా ఇలా కూర మొత్తం కలిసేలాగా మనం పులుసు పోసాం కాబట్టి తిప్పుకోవాలన్నమాట. తిప్పమన్నామని చెప్పి మొత్తం బాగా ముక్కలన్నీ మెత్తగా అయిపోయేలాగా అయితే తిప్పకూడదు ఫ్రెండ్స్. గెంటి తీసుకొని 4 పక్కల సట్టికి రౌండ్గా తిప్పాలి పొయ్యి మీద అయితే. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. తగినంత పులుసు కూడా పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఒక గంట కూర వేసుకొని అన్నం తింటే 2 పళ్ళలు అన్నం తినాలనిపించింది, అంత బాగుంది కూర మాత్రం. ఫైనల్గా నా వీడియో చూస్తే నచ్చితే లైక్